ఇప్పటి వరకు నించుంది, ఇప్పుడు కూర్చుందేంటి? ఇవెవరి కోసం పెట్టారు? దయ్యం తింటుందా? పిచ్చి మొహంది, నేను నిజంగానే శవాన్ని నమ్ముతుంది. ఈయనేంటి ఇంకా రాలేదు? నాకేమో ఆకలి దంచేస్తుంది. డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ రెడీగా ఉంది, తినేద్దాం. దయ్యం తింటుందా? ఇంద్ర ఏదో కలిసినట్టుంది. ఏంటి లల్లి? చచ్చిపోతున్నానండి. లల్లి అంటే ఇది చనిపోలేదన్నమాట. ఎవరు తలుపేసింది? డోర్ ఓపెన్ చేయండి. డోర్. అయ్యో నొప్పి. సిల్కో, ఏం చేస్తున్నావే నా పిల్లాన్ని? చచ్చిన శవాన్ని నేనేం చేస్తానండి? ప్రగతి, ప్రగతి. అక్క, అక్క, ఒసే సిల్కో, డోర్ తీవే. ఎవరు గడి పెట్టింది అవతల? తలుపు తీయండి. నొప్పి. నొప్పి. ఏంటి లలిత గారు, శవాలకు కూడా కడుపు నొప్పి వస్తుందా? కడుపు పట్టుకున్నారు. నిజం అనుకుంటున్నావా? యాక్టింగ్. చచ్చిన దానికి కడుపు నొప్పి అంటే? అబ్బా, అక్క, లల్లి, లల్లి, ఏమైంది లల్లి? ఏం కాలేదు బాబు. అక్క, అక్క, ఏం కాలేదు కదా? విరుగుడు తాగించి విషాన్ని కక్కించాను. ఇంకా ప్రాణభయం ఏమీ లేదు. సావిత్రి, నువ్విప్పుడు ఈ సమయానికి రాకపోయుంటే నిజంగానే చచ్చిపోయి ఉండేదాన్ని. అసలు ఆ సిల్క్ ఎందుకు మిమ్మల్ని చంపాలని అనుకుంది? ఆ విషయం నేను చెప్తానమ్మా.
చెప్పు సిల్క్, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రెవరు? మా అన్నయ్యకి సంబంధించి నీ దగ్గరున్న ఆధారాలు డిలీట్ చేయడానికి ఎంత కావాలి? ₹1 కోటి ఇవ్వండి చాలు. అయితే లలిత గారు నిజంగా చనిపోయారో లేదో తెలుసుకుందామని ఇలా చేసుంటుంది. అదంతా చేస్తుంటే మీరంతా ఎందుకు భరిస్తున్నారయ్యా? మరేం చేయమంటారు? మా పిల్లకలు దాని చేతిలో ఉన్నాయి. ఉండండి, దాని పిలక పట్టుకుని 4 పీకి నేను మ్యాటర్ సెటిల్ చేస్తాను. వద్దు బామా, ఆ సిల్క్ నల్లరు పెడితే మేం అల్లరైపోతాము. అందుకే ఆ సిల్క్ ని పిచ్చిదానిలా నిరూపిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సమస్య నుండి అందరం బయటపడతామని సూర్య ఇలా ప్లాన్ చేసింది. ఆ సిల్క్ ని పిచ్చిది అని నిరూపించే వరకు నేను ఇలా సెవెన్లా నటించాల్సిందే బామ్మగారు. వేరే ఆప్షన్ లేదు. సరే, మేం కూడా వచ్చాంగా, ఇక నేను చూపిస్తాను దానికి చుక్కలు. విషం కలిపిన ఆహారం తిన్నప్పుడు ఆ లలిత కడుపు పట్టుకుని గిలగిలా కొట్టుకుంది. చనిపోయుంటే అలా ఎందుకు కొట్టుకుంటుంది? ఇదంతా ఉట్టిదే అని మళ్ళీ సెవెన్లా పడిపోయింది. నిజంగా బతికుంటే అలా నొప్పి తెలియకుండా ఎలా పడుకుని పోతుంది? నిజంగా చచ్చిన సెవెన్లా నటిస్తుందా, బతికి నటిస్తుందా? ఏమైతేనే విషం పెట్టాను కదా, చస్తే చచ్చినట్లు పడుంటుంది, బతికుంటే ఈ పాటికి చచ్చూరుకుంటుంది. సూర్య గారు, మీరేంటి యూనిఫామ్ లో ఉన్నారు? మా సిస్టర్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయింది. ఏంటి సిల్క్, నువ్వు కోరినట్టే మా మావయ్య గారు ₹1 కోటి ఇస్తా అన్నారు. అయినా నువ్వు ఆ శవానికి విషం పెట్టి చంపాలని చూసావు. ఆల్రెడీ చచ్చిన దాన్ని చంపాలని చూడవేంటి? మరి టిఫిన్ లో విషం ఎందుకు కలిపావు? నేను చచ్చినా కాని తినే దాంట్లో విషం కలిపి మళ్ళీ నన్ను చంపాలని చూస్తున్నారండి అని నా లల్లి ఆత్మ నా దగ్గరకొచ్చి ఎంత ఘోషిస్తుందో తెలుసా? చచ్చిన శవాన్ని మళ్ళీ మళ్ళీ చంపాలని చూడ్డం నేరమే కాదు, మహాపాపం కూడా. అందుకని నన్ను అరెస్ట్ చేస్తారా? లేదు, గరుడ పురాణం ప్రకారం నీకిక్కడే శిక్ష విధిస్తాం. గరుడ పురాణమా? అదేంటి? నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, సెక్షన్ల గురించి చెప్పాలి గాని పురాణాల గురించి చెప్తున్నావేంటి? అంటే లాలో లొసుగులు ఎక్కువైపోవటం వల్ల నీలాంటి క్రిమినల్స్ ఈజీగా తప్పించుకుంటున్నారనే కారణం వల్ల కాసేపు సెక్షన్లు పక్కన పెట్టి పురాణాలను ఆశ్రయించడం జరిగింది. అంటే ఏం చేస్తారు? కన్నుకి కన్ను, కాలుకి కాలు, విషానికి విషం. అంటే ఈ విషయాన్ని నీతో తాగిస్తాం. నిన్ను గదిలోనే వదిలేసి మేము బయటికి గడిపెట్టి వెళ్ళిపోతాం. నా లల్లి శవం కొట్టుకున్నట్టే నువ్వు కొట్టుకోవాలి. కాపాడేవాళ్లు లేక బయటికి రావడానికి తలుపు రాక మా పెద్దొదిన బాధపడినట్టు నువ్వు బాధపడాలి. తాగించవే బామ్మ. అనయ్య, మనం పట్టుకుందాం. ఒసే, తియ్యగా ఉంది పానకం అనుకున్నావేమో, అది నిజమైన విషం. ఇప్పుడు వివరాలు చెప్పడం అవసరమా? ఇదిగో, ఇంకో 5 నిమిషాల్లో నువ్వు చావడం ఖాయం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవే. పదవే బామ్మ.
ఇప్పుడు ఖచ్చితంగా సీఐకి ఫోన్ చేస్తుంది. భూషణాన్ని పాము కరిచింది. బతికాడో పోయాడో తెలీదు. వీడిచ్చే స్టేట్మెంట్ ని రికార్డ్ చేయండి ఎస్ఐ గారు. నా భార్యని పాముతో కరిపించిన మాట నిజమే సార్. మా నాన్న నేను కలిసి ఈ పని చేశాం. ఇదంతా ఆత్మహత్య కేసుగా చిత్రీకరించాం. కానీ దొరికిపోయారు అంతేగా? కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. నాకు ఫోన్ చేస్తుంది ఏంటి? హలో, ఎవరు? ఎవరంటారేంటి సార్? నేను సిల్క్ని. చెప్పు. ఇక్కడ నాకు విషయం తాగించారు. విషయం తాగించారా? అవును సార్, మీరు వచ్చి నన్ను కాపాడండి. ఫోన్ పెట్టి. ఎవరు సార్? ఇంకెవరు? మీ ఇంట్లో పనిచేసే పని మనిషి. బయట నేరస్తులను పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. మీ ఇంట్లోనే పెద్ద నేరస్తులు ఉన్నారు. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆ సిల్క్ కి విషం తాగించారు. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదులండి. అరే, ఫోన్ చేసి చెప్తుంటే కాదంటారేంటండి? చెప్పు అక్క. ప్లాన్ సక్సెస్. ఓకే. ఎవరు మేడం? అదే సార్, సిల్క్. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, పానకం తాగించారు అని చెప్తోంది. లేదు 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 లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు చెప్పింది కదా విషం తాగించారని. మరి నాకు పానకం తాగించారని చెప్తోంది. మీరు నన్ను మోసం చేస్తున్నారు. అవునా? అయితే పదండి, ఇద్దరం మా ఇంటికి వెళ్లి చూద్దాం. నిజమేంటో అక్కడ తెలుస్తుంది. పదండి. నాకేమైనా భయమా? పదండి. మంచికి పోతే చెడెదురైందని ఆ చుప్పనాతి పెట్టిన కష్టం నుంచి అందర్నీ కాపాడితే అదంతా మర్చిపోయి ఆ పిచ్చిదేదో వాగితే దాని మాట నిజమనుకుని నీ మీద నిందలేస్తున్నారేంటమ్మా? అది వాళ్ళకి అలవాటే కదా బామ్మ. ఎప్పుడు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారని. లలిత వదిన్ని నేను కాపాడాననుకుని అందరూ నన్ను పొగిడారు. నిజానికి ఆ పొగడ్తలు నీకు దక్కాలి. నువ్వే కనుక టైంకి రాకపోయింటే మా పెద్దదిని నేను కాపాడలేకపోయేదాన్ని. థ్యాంక్స్ సావిత్రి. నాకు థ్యాంక్స్ చెప్తావేంటక్క? తోడబుట్టిన అక్క కోసం ఆ మాత్రం చేయలేనా? తోడబుట్టిన అక్క అంటే సావిత్రి నిన్ను అక్క అనుకుంటుంది సూర్య. అవునక్క, ఆ ఉద్దేశంతోనే అన్నాను. అమ్మా సూర్య, మేము కూడా ఇక్కడే ఉండిపోతాం. బామ్మ, ఇక్కడే ఎలా ఉంటాం? మనం ఈ ఇంట్లో ఉండటం ఆడపడుచులకి ఇష్టం లేదు కదా. వాళ్ళకి నేను చెప్తానులే. కాకపోతే మావయ్య గారి కంటపడకుండా మేనేజ్ చేయగలిగితే చాలు. మేనేజ్ చేయడం మనకు వెన్నతో పెట్టిన విద్య కదా. అవును. ఇంతకాలం మీరెక్కడికి వెళ్లారు, ఏం చేశారు? అదంతా ఒక పెద్ద కథలే అక్క. దీనికో మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ప్లాన్ చేశాను. ఇంతలో మిస్ అయింది. ఏంటి ప్రాబ్లం? వాళ్ళు పెద్ద డకోటా ఫ్యామిలీ అక్క. కానీ ఆ కుర్రాడు మాత్రం మంచోడు. బామ్మ, ఇక టాపిక్ ఆపుతావా? ఎందుకే అంత కోపం? చూడు బామ్మ,
సావిత్రి మంచి మనసుకి ఖచ్చితంగా మంచి కుర్రాడు భర్తగా వస్తాడు. నాకిప్పుడు భర్త అవసరం ఏమీ లేదు కానీ ఇంట్లో ఖాళీగా తింటూ కూర్చోవడం అంటే కష్టంగా ఉందక్క. అంచేత నాకేదైనా పనిప్పిస్తే. పనా? అవునక్క, ఆ పని నీకు సహాయపడేదైతే ఇంకా హ్యాపీ. అయితే పోలీస్ ఇన్ఫార్మర్ గా ఉంటావా? ఏమిటి ఇది పోలీస్ ఇన్ఫార్మరా? బామ్మ, ఏమిటి ఎందుకు నవ్వుతున్నావు? అక్కలేనప్పుడు అక్కలాగా నేను మేనేజ్ చేయలేదా ఏమిటి? కామెడీ చేసావు. అదే చేస్తాను, నీకేమిటి? నువ్వు చెప్పక్క, నేనేం చేయాలి? అవసరం పడినప్పుడు నేను నీకు కేసుల గురించి చెప్తాను. నువ్వక్కడికి వెళ్లి ఎవరు ఏంటి అనేది ఆ వివరాలన్నీ నాకు చెప్పాలి చాలు. ఓకే, పదవే బామ్మ. వస్తావమ్మా, పదవి. ఏంటక్క బ్యాగులు సర్దుకుంటున్నారేంటి? మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాంరా. ఇప్పుడు ఏమైందక్క? ఏమైందో నీకు తెలీదా? నీ పెళ్ళాం ఏం చేసిందో నీకు తెలీదారా? నీతో కలవడం కోసం, మమ్మల్ని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం కోసం ఇంత నాటకం ఆడాలా? మనుషుల్ని దగ్గర చేసుకోవాలంటే ప్రేమతో దగ్గరకు తీసుకోవాలరా. ఇలా మోసాలు చేసి మాయలు చేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టి సాధించేదేమీ ఉండదు. అందుకే తనున్న చోట మేముండలేము. అది కాదక్క, మీరు వెళ్ళిపోతే ఎలా? చూడ్రా, సూర్యకాంతాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయి, అప్పుడు మేమెక్కడికి వెళ్ళాం. అయితే మీరు ఇక్కడ ఉండాలంటే సూర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా? అంతేరా, అయినా మనం ఒకటి, మధ్యలో అదే భర్తరా. అవునక్క, తను కూడా మీరు అనుకున్నట్టు అనుకుని ఉంటే చాలా బాగుండేది. మనకు కష్టం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ రావడం, మనం ఆపదలో ఉన్నామంటే వచ్చి అండగా నిలబడ్డం, ఇవి రెండు తను చేసిన తప్పే. నన్ను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు నేనెందుకు హెల్ప్ చేయాలనుకోకపోవడం తను చేసిన తప్పే. ఏంట్రా, నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా? లేదక్క, ఇంతవరకు చేసిన తప్పుని ఇక మీదట చేయకూడదు అనుకుంటున్నాను. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. మీరు ఇబ్బందులు పడ్డం నాకు ఇష్టం ఉండదక్క. కాబట్టి మీరంతా ఇక్కడే ఉండండి. అయితే సూర్యని బయటికి పంపించేస్తావా? లేదక్క, తనతో పాటు నేను ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోతాను. తమ్ముడు. అవునక్క, ఇప్పటి వరకు సూర్య ఎప్పుడు మీరు కావాలనే అనుకుంది, మీతో పాటు ఉండాలని అనుకుంది. కానీ మీరు ఎప్పుడు తను ఇక్కడ ఉండాలి అని అనుకోలేదు, తనతో కలిసిపోవాలనుకోలేదు. నాకు తెలిసి ఇక తన మీద కోప్పడడం తప్పు అవుతుంది, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అనుకోవడం తప్పు అవుతుంది. తను తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది పక్కన పెడితే తను నా భార్య. ఇక మీదట తనతో పాటే నేను, తను ఎక్కడుంటే అక్కడే నేను. ఏంటక్కా, మనం వెళ్ళిపోతాము అని బెదిరిస్తే సూర్యుని పంపించేస్తాడు అనుకుంటే వాడే సూర్యతో వెళ్ళిపోతాను అంటున్నాడు. అతి అర్థం కావటం లేదే. ఒరే, మేమేదో సూర్య మీద కోపంతో వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నావేమో. సూర్య కరెక్ట్ కాదురా. అవునరా చైతు, అంతా తననుకున్నట్టే జరగాలి అనుకుంటుంది. అందరం తన చెప్పు చేతలో ఉండాలనుకుంటుంది. అసలు ఆ సావిత్రి ఎవర్రా? మనం మన అవసరం కోసం తెచ్చిపెట్టుకున్న అమ్మాయి. దాన్నిప్పుడు తన ఇంట్లో ఉండమని చెప్తుంది. సావిత్రిని ఉండమండలం తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. తను లేకపోతే నాన్నని దక్కించుకునేవాళ్ళమా? అయినా ఇవన్నీ ఎందుకు? సావిత్రి ఉండడం నచ్చదు, సూర్య ఉండడం నచ్చదు. మేము వెళ్ళిపోతాంలే. చైతు, బలిదానవక్క, మొత్తానికి లేని క్యారెక్టర్ను ఊహించుకుని అందరినీ టెన్షన్ పెట్టి
కన్ఫ్యూజ్ చేస్తావు. అవును తమ్ముడు, నేనే ఏదో పొరపాటు పడ్డాను. ఇంతకీ నీ లక్ష గొడవ ఏంటో సూర్యకి కరెక్ట్ గా చెప్పావా? అదేరా, 1,00,000 ఇస్తే 3 లక్షలు ఇస్తానని నన్ను ఒకడు మోసం చేశాడురా. తప్పతంది కాదు పెద్దమ్మా, నీదే. నాదా? అవును. రాణి లక్షకు 3 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఎలా ఇప్పుడు? నువ్వే కాదు, ఇలా అత్యాశకి పోయి నీలాగా చాలా మంది మోసపోతున్నారు. అయితే నా 1,00,000 పోయినట్టేనా? నువ్వనుకుంటున్నట్టు 3 లక్షలు రావు కాని ఎంక్వైరీ చేయించి నీ లక్ష నీకొచ్చేలా చేస్తాను. సరే, అయితే నేను సరే బయలుదేరతాను. అత్తయ్య. ఏంటి సరేనా? హ, ఇంటికి అత్తగారు వస్తే కాఫీ నీళ్లు కూడా ఇవ్వలేదు. వెళ్తానంటే మాట వరుసకు ఉండమని చెప్పడం కూడా తెలీదా? భలే దాన్ని కట్టుకున్నవరా భాస్కరా. హ, అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది లేక ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఏం వెళ్తావు? ఉండక్క. ఇంటికి పోయి కూడా చేసేదే ఉంటదమ్మా. అవును పెద్దమ్మా. వద్దమ్మా, నా సమస్య నీతో చెప్పుకోవాలని వచ్చాను, చెప్పాను. నువ్వు నా డబ్బులు నాకు ఇప్పిస్తావన్న నమ్మకం నాకుందమ్మా, అది చాలు. వెళ్ళొస్తాను. అమ్మా, బస్ స్టాండ్ వరకు రమ్మంటావా? అవసరం లేదులేరా, నేను ఆటోలోనే వెళ్తాను. ఏం జరిగిందండి? మా ఇంటికెందుకు సెక్యూరిటీ? హోమం అయిన తర్వాత మాట్లాడదామమ్మా. మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా అలర్ట్ గా ఉంది సార్. ఇంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సిఏ గారు, మీరు మాట్లాడేది చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదమే వచ్చినట్టుంది. అసలు విషయం ఏంటండి? మేడం, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి స్టేషన్కి రావాలి. ఏంటండి, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీ వెర్షన్లో మీరు మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో చెప్పరా? హోమం తర్వాత మాట్లాడుకుందామని చెప్తున్నాను కదమ్మా. చెప్తానండి. అందరూ అంతలా అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? సిఐ గారు. సార్, భయం అన్నిటికన్నా ప్రమాదకరమైంది సార్. అసలు విషయం ఏంటో తెలియక చూడండి వీళ్ళు ఎలా భయపడిపోతున్నారు.
సరేనా? అంటే మేం వెళ్లిపోయినా పర్వాలేదా మీకు? సమస్యకి పరిష్కారం ఏంటని ఆలోచించరు అంతేగా? ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఏం చేద్దామంటే ఆలోచించమ్మా. నిర్ణయం మీరు తీసేసుకున్న తర్వాత నేనేం చెప్పను. సరే, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పండి. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకునే సమర్థత మీకు బాగా ఉందమ్మా. ఆ పరిష్కారం ఏంటో మీరే చెప్పండి. ఆ హారికతో కాంప్రమైజ్ అవ్వటం ఒక్కటే పరిష్కారం. అంటే సూర్య మేడం ఆవిడికి తల వంచాలా? తల పోగొట్టుకోవడం కంటే తల దించుకోవడం పెద్ద కష్టమేం కాదు పులి. కానీ సూర్య తల వంచుకోవడం వీళ్ళకెవరికి ఇష్టం ఉండదు కదా. ఏనన్నా, మీ కోడల్ని కాంప్రమైజ్ కొప్పిస్తారా లేదా? పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేయిస్తారా? పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేస్తే ఇప్పుడున్న సెక్యూరిటీ కూడా ఉండదే. నానా, రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాం. మీ కోడలు కాంప్రమైజ్ కి ఉదయం వెళ్తుందా లేదా మేం బయటికి వెళ్లాలో ఆలోచించుకోండి. ఏంటి బాబు గారు ఇది? ఇంటికొచ్చిన సమస్యలు తొలగిపోయి ఇక అందరూ సంతోషంగా కలిసి ఉంటారని హోమం తలపెడితే సంతోషాలను ఆనందాలను మింగేస్తూ ఈ సునామీ ఏంటండి? మా చెల్లికి లొంగిపోవడం మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్పవుతుంది గాని ప్రవల్లిక తప్పెలా అవుతుంది? అలాగే అనుకుందాం. కాని అలా కూడా తన ఆటలు సాగకపోయేసరికి తన మాట విన్న నా అన్నల్ని బలిపశువుల్ని చేయాలని ప్రయత్నం చేసింది. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు బెడ్రూమ్ లోకి వచ్చారు. ఇతనైతే డైరెక్ట్ గా అమ్మాయి పక్కనే పడుకున్నాడు. క్రిస్టల్ క్లియర్, వీళ్ళలో ఎవరో ఒకరు హత్య చేశారు. సో మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. నా జోలికొస్తే చూస్తూ ఊరుకున్నా, నా కుటుంబం జోలికొస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాడు? చెప్తే వినలేదు, నచ్చ చెప్పాలని చూస్తే పట్టించుకోలేదు. అందుకే బుద్ధి చెప్పాలనుకున్నాను. అందరితో పాటు వీళ్లు కూడా అది కూడా ఎందుకో తెలుసా? కనీసం నెక్స్ట్ టైం అయినా తనలో మార్పు తెచ్చు. కానీ తన పంతంతో తన పతనానికి తనే పునాది వేసుకుంది. ఇప్పుడు చెప్పు, ఎవరిది తప్పు? కారణమైతే నువ్వే. ఈ రోజు నాకు జరిగిన నష్టం నీకు జరగాల్సిందే. ఏంటి బెదిరిస్తున్నావా? నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, భయపెట్టడానికి వచ్చాను. భయపడ్డం అనేది ఈ సూర్యకాంతానికి అలవాటు లేదు. నువ్వొచ్చే ముందు పోగేసుకున్నావు కదా జనాల్ని.
వాళ్ళని అడుగు, నా గురించి చెప్తారు. నీ గురించి అందరూ చెప్పొచ్చు, బట్ నా గురించి నీకెవ్వరూ చెప్పరు. నేనెక్కడుంటానో, ఎటు నుంచి వస్తానో, ఏం చేస్తానో ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే నోబడీ క్యాన్ గెస్ మీ. 10,000 పాడేస్తే బీహార్ నుంచి వస్తారు, చంపి వెళ్లిపోతారు సూర్యకాంతం. కానీ నిన్ను చంపడం నా టార్గెట్ కాదు. నిన్ను ఓడించడం నా చెల్లెలి ఆఖరి కోరిక. నీ బలం నీ ఆత్మస్థైర్యం అయితే, నీ బలహీనత నీ కుటుంబం. నా టార్గెట్ నీ కుటుంబం. నా ఫ్యామిలీ జోలికొస్తే వస్తా. అసలు నేను వచ్చింది నీ ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి. వసే సూర్య, నీ వల్లైతే నీ కుటుంబాన్ని కాపాడుకో. రాత్రి సూర్య చేతులు గొడవ పడ్డారట. ఆ హారిక వల్ల సూర్యకాంతానికి రిస్క్ ఉంది. తను మనతో పాటు ఇక్కడే ఉంటే ఆ ఎఫెక్ట్ సూర్యతో పాటు ఫ్యామిలీ మీద పడే ప్రమాదం ఉంది. ఇంట్లోంచి వెళ్లిపోదాం అంటే సూర్య ఇక్కడి నుంచి కదలను అందట. తన ప్రాణాల కోసం కుటుంబాన్ని పణంగా పెట్టడం కాదు, కుటుంబం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టేదే సూర్యకాంతం. మనందరి గురించి ఆలోచించే వెళ్లను అని ఉంటుంది. అసలు సిఐ చెప్పినట్లు కాంప్రమైజ్ అయి వెళ్లిపోతే ఏ గొడవ ఉండదు కదన్నయ్యా. రే, మనం చెప్తే వింటున్నా? ఇంట్లో పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోవాలి కదా. మీరేమన్నా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పండి. మేం చెప్పేదేంటి మావయ్య? అందరూ ఎందుకు భయపడుతున్నారో మీకు తెలీదా ఏంటి? ఓ 4-5 పోలీసుల్ని ఇంటి దగ్గర కాపలా పెట్టుకుంటే అయిపోతుందా? ఆ హారిక ఎట్నుంచి వస్తుందో, ప్రమాదాన్ని ఎట్నుంచి తెస్తుందో తెలియటం లేదే. హలో, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, ఏంటి మావయ్య, ఏమైంది? మాట్లాడరేంటి? ఎవరు ఫోన్లో? ఏం జరిగింది? మిమ్మల్నే మావయ్య గారు. ఇంట్లో బాంబు ఉందంటయ్యా. ఇంట్లో వాళ్ళందరినీ త్వరగా బయటకు వచ్చామని చెప్పండి అయ్యా. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి.